చేయండి. అలాగే మార్లపూడి బంగారం గారు మొత్తం వాటర్ సప్లై ఉదయం తెల్లవారుజామున వంటలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా వాటర్ సదుపాయం ఆయనే చూసుకున్నాడు. వాటర్ అంతా కూడా మాకు అందించారు. ఆయన కుటుంబాన్ని కూడా దీవించినట్లు ప్రార్థన చేయండి. అలాగే కనుమూరు ప్రవీణ్, షమ్మి, లోకేష్, ముఖేష్, అమృత్ కుమార్ వీళ్ళందరూ కూడా టోటల్గా రైస్ బ్యాగులు ఇచ్చారండి మాకు 4 బ్యాగులు. వారి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే కొమ్మర నాగరత్నం గారి కుమార్తె కిరణ్ కుమారి వాళ్ళ అమ్మాయి వినూత్న గ్రేస్కి జాబ్ వచ్చిన సందర్భంగా వారు మటన్కి ఈరోజు జరిగినటువంటి భోజనాల్లో మటన్కి మొత్తం ఖర్చు వారే భరించారు. కిరణ్ కుమారి వాళ్ళ అమ్మాయి పేరు వినూత్న గ్రేసు. ఆ బిడ్డ ఉద్యోగంలో వారి కుటుంబంలో ఆ దేవుడు తోడైనట్లు వారి గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. అలాగే అదే వద్దండి పెనుమాక ఆనందం గారు చికెన్ స్పాన్సర్ చేశారండి, 70 కేజీల చికెను. ఆయన కూడా దేవుడు దీవించినట్లు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే ఆకుమతి కాంతారావు గారండి, ఆయన మేము కోరగా వంటలు చేయాలని చెప్పినప్పుడు ఆయన మేము ఉచితంగానే నేను ఈ సంవత్సరం నేను చేయాలనుకుంటున్నాను మీకు అని చెప్పి మాకు ఉచితంగానే వంటలు అందించారండి. స్వరూప్, చందు వాళ్ళిద్దరి పేరు మీద ఆయన వంటలు చేశారండి. ఆయన్ని వాళ్ళ పిల్లల్ని దీవించినట్లు ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. అలాగే మల్లిపూడి సోమరాజు గారు బహుమతులు మొత్తం పిల్లలకి ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా రాజమండ్రి ఆయనే అందించారండి. గిఫ్ట్లన్నీ కూడా కొన్నటువంటి మల్లిపూడి సోమరాజు గారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే సూపర్ సీనియర్స్ అందరూ కలిసి పలహారం అరేంజ్ చేశారండి. ఆ బిడ్డలు కూడా దీవించినట్లు ప్రార్థన చేయండి. ఇంకా స్పాన్సర్ చేయకపోయినా అనేక మంది ధారాళంగా కానుకలు ఇచ్చారండి. మేము ఊహించిన దానికంటే అందరూ కూడా ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా అందరూ అన్ని విధాలా మాకు కానుకలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఈరోజు జరిగేటువంటి ఈ బహుమతి ప్రధానోత్సవాన్ని అందరూ కూడా సంఘస్థులు, వైఎంసీఏ వారు, సండే స్కూల్ వారు, సూపర్ సీనియర్సు, శ్రీ సమాజం వారు అందరూ కూడా కానుకలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అతన్ని ముందుకు తీసుకెళ్లారండి. పెద్దలు, పరిచారికులు కూడా అందరినీ కూడా దేవుడు దీవించినట్లు ప్రార్థన చేయాలని మా సండే స్కూల్ తరఫున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ లెక్కల వివరాలన్నీ తర్వాత నేను ఆదివారం చర్చిలో లెక్కల వివరాలన్నీ చెప్తానండి. దయచేసి దీన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నానండి. ఇప్పుడు చలి చంపేస్తుంది సాంగ్ వేస్తాం. దయతో ఇంకెవరినైనా కొంచెం మరిచి ఉంటే క్షమించండి. మేము వారిని మళ్ళీ గుర్తు చేసుకుని ఒకవేళ మరిస్తే ఆదివారం చర్చిలో చెప్తామండి. మాకు సహకరించాలని కోరుతూ ఉన్నామండి.